ఫ్రెండ్స్, ప్రకృతి మనకు అనేక రకాల వనమూలికలను ప్రసాదించింది. కానీ వాటిపై సరైన అవగాహన లేకపోవటం వలన వాటిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఏవో పిచ్చి మొక్కలనని అసలు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాం. కానీ ప్రతి మొక్కలో ఒక్కో ఔషధ గుణం ఉంటుందని మన ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. అలాంటి అద్భుతమైన మొక్కల్లో ఒకటి ఉత్తరేణి మొక్క. ఎందుకంటే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీని ఆయుర్వేదంలో సంజీవని మొక్క అని కూడా అంటారు. ఈ ఉత్తరేణి చూడటానికి చిన్న చిన్న ముళ్ళతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఉత్తరేణి మొక్కలో ప్రతి భాగం కూడా మన ఆరోగ్యానికి మంచిదే. సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. దీని రసం చేదుగా ఉంటుంది. అయినా కూడా వాత, కఫ, పిత్త సంబంధిత సమస్యలను నయం చేయటానికి ఈ ఉత్తరేణి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఉత్తరేణిని అపమార్గ, మయూరక, కరమంజరి అని కొన్ని సంస్కృత పదాలతో పిలుస్తూ ఉంటారు. ఈ ఉత్తరేణి మొక్క ఆకులు కానీ, కాండం కానీ, వేర్లను ఉపయోగించి మనం ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఉత్తరేణి మొక్కను వాడటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కూడా నిజమైన సనాతని అయితే ఈ వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఉత్తరేణి మొక్క వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవటం వలన అనేక రకాల దంత సమస్యలు తగ్గుతాయి. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి, చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తం కారటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా దంతాలపై ఉండే గార తొలగిపోయి దంతాలు తెల్లగా మారుతాయి. ఇక ఈ ఉత్తరేణి మొక్క వేరును ఎండబెట్టి పొడిలాగా చేసి ఆ పొడిని కనుక మీరు పౌడర్ లాగా ముఖానికి రాసుకుంటూ ఉంటే మొటిమలు, మచ్చలు, ముఖంపై ఉండే గుంతలు కూడా తగ్గుతాయి. చర్మంపై దద్దుర్లు, దురదలు వచ్చినప్పుడు ఈ ఉత్తరేణి ఆకుల పసరును తీసి రాసుకుంటూ ఉంటే ఆ దురదలు, దద్దుర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు కదా. అలాంటి వారు ఉత్తరేణి మొక్కను వేరుతో సహా తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి లీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని వారానికి 2 సార్లు తాగటం వలన ఊబకాయ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఆడవారి నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి సమయంలో 1 టీ స్పూన్ ఉత్తరేణి ఆకుల రసాన్ని 1 కప్పు ఆవు పాలలో వేసి కలిపి తాగుతూ ఉంటే కడుపు నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా స్త్రీలలో వచ్చే వైట్ డిశ్చార్జ్ సమస్య కూడా తగ్గుతుంది. అలాగే తేలుకాటుకు గురైనప్పుడు ఉత్తరేణి ఆకులను నములుతూ ఆ ఆకుల రసాన్ని తేలుకాటుకు గురైన భాగంలో రాస్తూ ఉంటే తేలుకాటు విషపూరితం కాకుండా ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు కదా. అలాంటి వారు నెలసరి సమయంలో 1 టీ స్పూన్ ఉత్తరేణి ఆకుల రసాన్ని కప్పు పాలల్లో వేసుకొని 3 రోజుల పాటు తాగాలి. ఈ విధంగా 2 నుండి 3 నెలల పాటు చేయటం వలన గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సైతం చెబుతున్నారు. ఉత్తరేణి గింజలను పొడిగా చేసి 100 గ్రాముల చొప్పున తీసుకొని 10 గ్రాముల ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇక ఈ మొక్కను ఎండబెట్టి కాల్చి బూడిద చేసి 2 చక్కెర కలిపి 3 పూటల 3 గ్రాములు తీసుకుంటే గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫమంతా తగ్గిపోతుంది. అలాగే ఆయాసం, దగ్గు సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక ఈ ఉత్తరేణి పచ్చి గింజలను నూరి వడకట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటే మూత్రాశయంలో రాళ్ళు కూడా కరిగిపోతాయి. ఇక ఈ ఉత్తరేణి మొక్కవి 7 ఆకులు తీసుకొని 7 మిరియాలు కలిపి తినటం వలన గర్భిణీలకు సుఖప్రసవం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక జ్వరం వచ్చినప్పుడు ఈ ఆకులతో పాటు మిరియాలను, వెల్లుల్ని నీటిలో కలిపి చిన్న చిన్న మాత్రలు చేసి ఎండపెట్టి నిలువ చేసుకోవాలి. 2 చొప్పున రోజు తీసుకుంటూ ఉంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. అలాగే రక్తమొలలతో బాధపడేవారు ఎర్ర ఉత్తరేణి ఆకుల రసాన్ని 50 గ్రాములు తీసుకొని మరో 50 గ్రాముల ఆవు నెయ్యిని కలిపి తీసుకుంటే రక్తమొలలు తగ్గిపోతాయి. అలాగే ఈ చెట్టు ఆకులు, సహదేవి చెట్టు వేరు, మిరియాలు అన్నీ కలిపి చిన్న మిరియాల గింజంత సైజులో తల్లిపాలతో కలిపి పిల్లలకు నాకిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఈ చెట్టు వేరుతో పాటు నేలతడి తుంప, పిప్పిళ్ళు కలిపి అందులో బెల్లం వేసి 10 గ్రాముల చొప్పున తింటూ ఉంటే బోధకాలు, బోధ చేయి సమస్యలు ఉన్నవారు వాటి నుంచి బయటపడతారు.
ఇక ఉత్తరేణి వేరు ముద్దను ఆవు మజ్జిగతో కలిపి తీసుకుంటే పాండు రోగం కూడా తగ్గిపోతుంది. కడుపులో జీవక్రియ కూడా బాగుంటుంది. ఈ ఆకుల వేర్లు తీసుకొని పటిక బెల్లం కలిపి 10 గ్రాముల చొప్పున తింటే గర్భాశయ సమస్య తగ్గిపోతాయి. కాలేయం కూడా శుభ్రంగా మారుతుంది. అంతేకాకుండా రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇక ఊబకాయం అనేది సర్వసాధారణ సమస్యగా మారిపోయింది కదా. ఈ సమస్యతో బాధపడేవారు ఉత్తరేణి వేర్లను నీటిలో వేసి మరిగించి వారంలో 2 సార్లు తాగితే చాలు. నమ్మశక్యం కాని రీతిలో బరువు, ఊబకాయం నుంచి బయటపడతారు. ఇక కీళ్ళ నొప్పులతో బాధపడేవారు కూడా ఉత్తరేణి మొక్కలను ఉపయోగించవచ్చు. అందుకోసం వీటి ఆకులను కషాయంగా తీసుకుంటే చాలు. ఫ్రెండ్స్, మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే మెడిసిన్ అంటూ ఒక టాబ్లెట్ వేస్తున్నారు. ఇలా చేయటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పదే పదే టాబ్లెట్లను తీసుకోవటం వలన శరీరంలో మెడిసిన్ డోస్ ఎక్కువయ్యి లివర్కి సంబంధించిన ఎన్నో సమస్యలు కూడా దారితీస్తుంది. ఇలాంటి సమస్యలను క్షణంలో నయం చేసుకునేందుకు మన ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ ఉత్తరేణిని తప్పకుండా మీరు కూడా ఉపయోగించండి. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన ఈ ఔషధ గుణాలున్న మొక్కల్లో ఉత్తరేణి వలన కలిగే లాభాలేమిటో మీరు కూడా చూశారు కదా. మరి మీరు కూడా ఈ మొక్క యొక్క లాభాలను పొంది మీ అనారోగ్యాలను నయం చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. హర హర మహాదేవ.